హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి టుడే అయితే మా అమ్మ రాగి రొట్టి విత్ పప్పు చేస్తుంది. రాగి రొట్టి ఎలా చేయాలనంటే చూపిస్తోంది నాకు. మీరు కూడా రాగి రొట్టి తిన్నట్టయితే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. చూద్దాం ఈ కాలంలో కూడా ఈ జనరేషన్లో రాగి రొట్టి ఎంతమంది తింటారో తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా రాకపోతే రాగి రొట్టి ఎలా చేయడం ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రాగి రొట్టె అంతా బాగా షేప్లోకి తట్టేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద పెట్టుకొని దాన్ని వేసి వాటర్ కొంచెం రొట్టె పైన క్లాత్తో కొంచెం తుడిచినట్టు అనుకోవాలి. దాని తర్వాత కాసేపు ఆగిన తర్వాత రొట్టెని తీసుకొని తిరిగేయాలి. దాన్ని రోస్ట్ అయ్యేంత వరకు ఉండనిచ్చి చక్కగా రోస్ట్ అయ్యాక తీసేసుకుంటే మనకి రాగి రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా మదర్కి అయితే చాలా ఇష్టం అంట యూట్యూబ్ ఛానల్లో తన వీడియోస్ ఎవరైనా చూడడం కానీ లైక్ చేయడం కానీ. సో తన కోసమని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా అమ్మ ఒక డ్రీమ్ అనుకోండి. మా అమ్మ చాలా ఇష్టం అంట, అందుకని నేను ఇంతగా చెప్తున్నాను. దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి మేము డైలీ ఒక న్యూ రెసిపీతో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము మన యూట్యూబ్ ఛానల్లో. ఛానల్ నేమ్ తెలుసు కదా అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే అండి ఈరోజు వీడియో. రాగి రొట్టి విత్ పప్పు కాంబినేషన్.